far along with a definite agreement concerning long-term peace with Iran and peace in the Middle East. మేము ఇంతటి స్థాయిలో సైన్యాన్ని మాకున్నటువంటి బలగాలను మొత్తాన్ని మోహరింపజేసిన ఇప్పుడు ఎందుకు ఆపుతున్నానంటే నాకు శాంతి ముఖ్యం. ఇప్పుడు గుర్తొచ్చింది శాంతి. నాకు పీస్ ముఖ్యం. ఈ పీస్ మేకర్, ఈ పీస్ కోరుకునే వ్యక్తికి ఇప్పుడు గుర్తొచ్చింది. అంతా జరగాల్సిన నష్టం జరిగిపోయి, ప్రాణాలు పోవాల్సినంత కోల్పోయి, ప్రపంచ దేశాల్లో ఇన్ఫ్లేషన్ రావాల్సినంత వచ్చి, ఎంతెందుకు మీకు చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం కాదని చెప్తున్నా. ఆయన ఎక్కడో డిసిషన్ తీసుకుంటే మన దగ్గర టిఫిన్కి మనం 10 రూపాయలు 20 రూపాయలు అదనంగా కడుతున్నాం. గ్యాస్కి కొరత వచ్చింది. పెట్రోల్ బంకుల దగ్గర ఎప్పుడు పెట్రోల్ పంపుకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా గంటల తరబడి పెట్రోల్ పంపుల దగ్గర నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటువంటి పరిస్థితి కారణమైన ట్రంప్ ఇప్పుడు మళ్ళీ శాంతి బోధకుడిగా శాంతి మాటలు వల్లిస్తున్నాడు. నేను శాంతి కోసమే, ఐ వాంట్ పీస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్, నాకు మిడిల్ ఈస్ట్లో శాంతి కావాలి, అందుకే నేను ఈ మాట వింటూ ఆగిపోతున్నాను అనేటువంటి మాటను మాట్లాడుతున్నారు ఆయన. అట్ ది సేమ్ టైం వీ హ్యావ్ రిసీవ్డ్ ఎ 10-point ప్రపోజల్ ఫ్రమ్ ఇరాన్. 10 షరతులతో కూడిన ఒక ప్రపోజల్ కూడా ఇరాన్ నుంచి వచ్చింది. అండ్ బిలీవ్ ఇట్ ఈస్ వర్కబుల్ బేస్డ్ ఆన్ విచ్ టు నెగోషియేట్. అది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను, బట్ ఆన్ ది బేస్ ఆఫ్ నెగోషియేషన్ చేస్తే అది వర్కౌట్ అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ది వేరియస్ పాయింట్స్ ఆఫ్ పాస్ట్ కంటెన్షన్ హ్యావ్ బీన్ అగ్రీడ్ టు బిట్వీన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ ఇరాన్, బట్ ఎ 2-week పీరియడ్ విల్ బి ద అగ్రిమెంట్ టు బి ఫైనలైజ్డ్ అండ్ కన్సోమేటెడ్. అంటే ఆ కండిషన్స్ దాదాపుగా అంగీకరించారు, బట్ ఈ 2 వారాలు కూడా కంప్లీట్గా అంగీకరించి వాటికి ఒక మార్గం ఎంచుకొని వాటిని తొలగింపజేసేదానికి నాకు ఆయనకి ఎంచుకున్న సమయం అని చెప్పుకొచ్చి, ఆన్ బిహాఫ్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యాజ్ ప్రెసిడెంట్ అండ్ ఆల్సో రిప్రజెంటింగ్ ద కంట్రీస్ ఆఫ్ ది మిడిల్ ఈస్ట్, ఇట్ ఈస్ అ హానర్ టు హ్యావ్ దిస్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్ క్లోజ్ టు రిజల్యూషన్. కొన్ని తరాల పాటుగా, కొన్ని ఏళ్ల పాటుగా నిర్విరామంగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి, లేదు నిరంతరాయంగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి ఒక అన్సాల్వ్డ్ సొల్యూషన్ దొరికింది అని నేను ఆశిస్తున్నానని చెప్పుకొచ్చారైనా. థ్యాంక్ యూ ఫర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్. అండ్ డొనాల్డ్ ట్రంప్ ఆయన చేసిన ట్వీట్ ఇది. అట్ ది సేమ్ టైం వైట్ హౌస్ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. బేస్డ్ ఆన్ ద కన్వర్సేషన్స్ విత్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ అండ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ ఆఫ్ పాకిస్తాన్. సో సేమ్ ట్వీట్ ఇక్కడ కూడా మెన్షన్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ ఆయన చేసిన ట్వీట్ని వైట్ హౌస్ కూడా ఒక అఫీషియల్ నోట్ ద్వారా విడుదల చేసింది. సో దీని ద్వారా అర్థమవుతున్న మాట ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ భయపడిపోయాడా అనే దానికంటే దాన్ని కూడా కప్పించుకోవడానికి ఆయన శాంతి బోధకుడిలాగా శాంతి సూత్రాలు, శాంతికి సంబంధించిన మాటలు వల్లిస్తున్నాడు. ఇన్ని రోజుల పాటు గుర్తురాదే శాంతి అనేది. ఇన్ని రోజుల పాటుగా ప్రపంచ దేశాలు ఇబ్బంది పడతాయి. ప్రపంచ దేశాల్లో అల్లకల్లమైన వాతావరణం ఉంటుంది. ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగిపోతాయి. చాలా భయంకరంగా అక్కడ దేశ ప్రజలు కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నటువంటి మాటలు గుర్తురాలేదు. ఈరోజు శాంతి బోధకుల్లాగా, పీస్ మేకర్ లాగా పీస్ అంటూ మాట్లాడుతున్నాడు. మీరు చూడండి అక్కడ దాంట్లో ఒక లైన్లో ఉంది చాలా క్లియర్గా. సో ఐ వాంట్ ఏ పీస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. సో అగ్రిమెంట్ కన్సర్నింగ్ లాంగ్ టర్మ్ పీస్ విత్ ఇరాన్ అండ్ పీస్ ఇన్ ద మిడిల్ ఈస్ట్. మిడిల్ ఈస్ట్ నేషన్స్లో పీస్ కావాలి. చూడండి ఆయన చేసినటువంటి ఒక చర్య మూలంగా దుబాయ్లో దాదాపుగా భారతీయులు కొన్ని లక్షల సంఖ్యలో ఉన్నారు. కొన్ని లక్షలాది మంది తిరిగి వెనక్కి రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగాలు వదిలేశారు. అక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా తిరిగి ఒక్కొక్కరికి వెనక్కి తిరగాల్సి వచ్చింది. దుబాయ్ ఒక హెవెన్ నగరం కాస్త, ఒక స్వర్గధామం అనేటువంటి నగరం కాస్త ఇప్పుడు అక్కడ చాలా భయానకమైన పరిస్థితి నెలకొంది. ఏంటి ఆ పరిస్థితి? అక్కడ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వెళ్ళిపోతున్నాయి. అక్కడ చాలా పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. అద్భుతమైనటువంటి టెక్ కంపెనీస్ మొత్తం కూడా కొలాప్స్ అయిపోయాయి. సామాన్య జనమంతా తిరిగి వెనకడుగు వేసి తిరిగి మళ్ళీ స్వదేశం వైపుగా బాట పడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్కి ఒరిగింది ఏంటి? డొనాల్డ్ ట్రంప్కి మహా అయితే ఈ యుద్ధం కారణంగా ఓ 10,000 కోట్లు లేదా 20,000 కోట్లు, ఒక 50,000 కోట్లు, 1,00,000 కోట్లు ఖర్చు అయి ఉంటాయి. ఆర్థికంగా నష్టపోయి ఉంటాడు. కానీ డొనాల్డ్ ట్రంప్కి దాన్ని తిరిగి తోడడం చాలా ఈజీ. మళ్ళీ ఏదో దేశం పైన వాటి తలపై చేయబెడితే అయిపోద్ది. ఏమని? టారిఫ్ల పేరుతో ఆ దేశం పైన అని ఇంకే రకాల చర్యల పేరుతో ఓ దేశం పైన తలపై చేయి పెడితే అక్కడితో మ్యాటర్ క్లోజ్. టారిఫ్ పేరు మీద మనకు ఆల్రెడీ చేశారు. 50% నుంచి 75% వరకు టారిఫ్ భారత్పై పెంచాడు ఆయన. చైనాపై 200% చేశాడు. రష్యా పైన సుమారుగా 80% టారిఫ్ విధించాడు. ఇలా ఒక్కో దేశం పైన ఒక్కో రకమైన టారిఫ్ విధిస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఆయనకి మళ్ళీ తను లాస్ అయినటువంటి ఫైనాన్షియల్ లాస్ని తిరిగి తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు. కానీ దుబాయ్లో ఎంతటి భయంకరమైన వాతావరణం ఉంది, అటువైపు ఇరాన్లో ఎంత భయంకరమైన వాతావరణం ఉంది, సౌదీలో, బహ్రెయిన్, బెనామా లాంటి చిన్న చిన్న దేశాల్లో కూడా డొనాల్డ్ ట్రంప్ లాంటి యొక్క వ్యక్తి సపోర్ట్ చూసుకొని, ఆయన మద్దతు చూసుకొని భయంకరంగా దాడిలో చాలా తీవ్రంగా నష్టపోయాయి. కానీ ఇప్పుడు వాటికి వచ్చిందేంటి? వాటికి ఒరిగేదేంటి? ఆఖరికి వస్తే ఇదంతా పీస్ అంటున్నాడు ఆయన.
అగ్రిమెంట్ కన్సర్నింగ్ లాంగ్ టర్మ్ పీస్ విత్ ఇరాన్ అండ్ పీస్ ఇన్ ది మిడిల్ ఈస్ట్. చూడండి ఆయన లాంగ్ టర్మ్ పీస్ అంట. ఈ రోజు గుర్తుకొచ్చింది ఆయనకి శాంతి అనేది, బికాజ్ వాళ్ళ మాటలు వింటున్నారు కాబట్టి అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సో మరి డొనాల్డ్ ట్రంప్ పైన ఇరాన్ ఇంపోజ్ చేసిన కండిషన్స్ ఏంటి? డొనాల్డ్ ట్రంప్ మాకు కూడా 10 కండిషన్లు వచ్చాయని చెప్పారు. చూడండి అక్కడ మీకు హైలైట్ చేసి చూపిస్తుంది, దానిపైన చూడండి. డబుల్ సైడెడ్ సీజ్ ఫైర్, the period of 2 weeks, this will be double sided ceasefire. The reason for doing is so that we have already met and exceeded all military objectives. సో 10 కండిషన్లు మాకు ఇరాన్ పెట్టినటువంటి మాటను కూడా ఈ ట్వీట్లో మీరు చూడొచ్చు. ఆ 10 కండిషన్లు ఏంటి అంటే కంట్రోల్డ్ ప్యాసేజ్ త్రూ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇన్ కోఆర్డినేషన్ విత్ ద ఇరానియన్ ఆర్మ్ ఫోర్సెస్. సో మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళండి, బట్ మేము కంట్రోల్ చేస్తాం, మేమే మీకు సాఫీగా రూట్ని ఇస్తాం, మీరు వెళ్ళడానికి అన్ని రకాలుగా మేమే సమకూరుస్తాం, బట్ అక్కడ ఆర్మ్ ఫోర్సెస్ మాత్రం ఇరాన్వి ఉంటాయనేది ఇరాన్ పెట్టిన ఫస్ట్ కండిషన్. దాట్ లీడ్స్ టు ఏ యూనిక్ ఎకనామిక్ అండ్ జియోపొలిటికల్ పొజిషన్. అది మాకు కొంత ఎకనామికల్గా అండ్ జియోపొలిటికల్ పొజిషన్గా కూడా కొంత గుర్తింపు తీసుకొస్తుంది. సో మేమే దాన్ని కంట్రోల్ చేస్తాం, మేమే మీకు అందరికీ సుగమమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేస్తాం, బట్ వి విల్ కంట్రోల్ దాట్. అది ఫస్ట్ కండిషన్ డొనాల్డ్ ట్రంప్కి ఇరాన్ పెట్టిన దాంట్లో. తర్వాత ద నెసెసిటీ ఆఫ్ ఎండింగ్ ద వార్ అగేన్స్ట్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్. యుద్ధాన్ని అన్ని రకాలుగా ఆపేయాలి. తమకు సంబంధించిన మద్దతుదారుని హెజ్బుల్లా పైన, హమాస్ల పైన, హౌతీల పైన, అందరిపైన యుద్ధాన్ని ఆపాలనేది సెకండ్ కండిషన్. ద విత్డ్రాల్ ఆఫ్ యుఎస్ కంబాట్ ఫోర్సెస్. అంటే మీరు ఎక్కడైతే ఈ సముద్ర మార్గాల్లో ఉంచినటువంటి మీ సైన్యాన్ని గల్ఫ్ కంట్రీస్లో మాపై దాడి చేయడానికి తీసుకొచ్చినటువంటి కమాండ్స్ని అందరినీ కూడా వెనక్కి తీసుకెళ్ళాలి, మీరు ఇక్కడ మొత్తం శాంతి వాతావరణం నెలకొల్పాలనేది థర్డ్ కండిషన్. ఇక ఫోర్త్ కండిషన్ వచ్చేసి ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎ సేఫ్ ట్రాన్సిట్ ప్రోటోకాల్ ఇన్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇన్ ఎ వే దట్ గ్యారంటీస్ ఇరాన్స్ డామినెన్స్ అకార్డింగ్ టు ద అగ్రీడ్ ప్రోటోకాల్. సో ఇరాన్ పైనే ఇక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ యొక్క ప్రోటోకాల్ ఇరాన్కే దక్కాలి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పైన ప్రోటోకాల్ ఇరాన్కే దక్కాలి, ఇరానే ముందుగా ఉండాలనేది వాళ్ళు కోరుకుంటున్నమాట. తర్వాత ఫుల్ పేమెంట్ ఆఫ్ ఇరాన్స్ డ్యామేజ్ అకౌంట్ ఎస్టిమేట్స్. మేము ఎంత తీవ్రంగా అయితే నష్టపోయామో, కొన్ని లక్షల కోట్ల రూపాయలు, 12,50,000 కోట్ల రూపాయలు నష్టపోయామనేది నిన్నటి వరకు మనం ఒక స్టాటిస్టికల్గా విన్నాం. సో మరి రోజు వరకు ఎంత ఉందో తెలియదు. సో